కృష్ణ, వీళ్లంతా నా రక్త సంబంధీకులు. నా చేతులతో నా గురువులను తాతలను ఎలా చంపాలి? ఇది ధర్మమెలా అవుతుంది? నాకైతే కేవలం మృత్యువే కనిపిస్తోంది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఏ కుటుంబం అర్జునా? ఏ పరివారం గురించి మాట్లాడుతున్నావు? నిండు 13 అడవుల పాలు చేసిన పరివారమా? నిండు సభలో నీ భార్య వస్త్రాపహరణం జరుగుతుంటే తలవంచుకుని కూర్చున్న నీ పితామహుల గురించా నువ్వు చెప్పేది? ఆ సమయంలో నీ గురువులు, నీ పెద్దలు ఎక్కడున్నారర్జునా అని అంటాడు. గుర్తుంచుకో, ఎదురుగా ఉన్నది తాతా గురువా అన్నది ముఖ్యం కాదు, వారు అధర్మం వైపు ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. ధర్మాన్ని కాపాడటం కోసం సొంతవాళ్లనైనా ఎదిరించడం తప్పు కాదు, అదొక వీరుడి బాధ్యత. లే, యుద్ధం చేయి అని అంటాడు. కృష్ణ, మీరు చెప్పేది సత్యమని నాకు తెలుసు, కానీ ఆ సత్యాన్ని నేను చూడగలనా? అప్పుడే కృష్ణ తన విశ్వరూపాన్ని చూపించాడు. అర్జున చూసింది మనిషిని కాదు, కాలస్వరూపాన్ని. ఈ బ్రహ్మాండమంతా నేనే, జీవం నేనే, మరణం నేనే. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివే అర్జునా. ఆ మాటలతో అర్జునుడి భయం చెరిగిపోయింది. మరుసటి క్షణమే కురుక్షేత్రంలో మార్మోగింది మహాశంఖనాదం. మరి ఆ తరువాత కురుక్షేత్రంలో మొదలైన ఆ మహాయుద్ధం ధర్మం అధర్మం మధ్య ఆఖరి తీర్పుగా మారింది. ఆ యుద్ధం ఎలా సాగింది అనేది తరువాత భాగంలో చూద్దాం.